ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. వాస్తు దోషాలున్న ఇంట్లోనే ఉన్నామండి మేము. కానీ వాస్తు దోషాలు నివృత్తి చేసుకోవటానికి రకరకాల చెప్పి ఉన్నారు. అంటే గోడల్ని కూల్చేయండి అని కొంతమంది చెప్తారు, లేకపోతే ఇల్లు వద్దని కొంతమంది చెప్తారు. అంటే దాని దాని ఇంటెన్సిటీ బట్టి చెప్తూ ఉంటారు కదా. రైట్. మరి ఎట్లా అండి, అది సాధ్యపడే అంశం కాదు. పోనీ అద్దెళ్లలోనే ఉన్నాం, మేము చేయించలేం కదా రెమెడీస్ అని అనేవాళ్ళు ఉంటారు. మరి ఏ దోషమైనా అవనివ్వండి, అది ఈశాన్యం దోషమైనా దక్షిణం ఏ దోషమైనా రైట్. వాటిని అడ్రస్ చేసేది ఏదైనా రెమెడీ ఉందా అండి, ప్రత్యామ్నాయం? అంటే పెద్దానికి కూడా ఉంటుంది. ఎందుకని అంటే గనక, అంటే కొద్దిగా మనం కనుక, అంటే ఏ పండితుడు ఆ పండితుడు కొద్దిగా దోపిడీ అనేది ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత ఉంటుంది. అంటే ఐ మీన్ ఇవాళ పరిస్థితుల్లో కలియుగంలో మనం ఏ వృత్తి తీసుకున్నా ఆ వృత్తిలో ఏదో ఒక రకమైన ఖచ్చితంగా. దోపిడీ అవతల వాళ్ళ బలహీనతను బట్టి ఉంటుంది. బట్ కాకపోతే బయట ఏమంటాం, ఈ సోషల్ మీడియాస్ కానీ ఇలాంటి వాటన్నిటిలో ఎంతసేపు ఇలాంటి జ్యోతిష్కుల్ని వాళ్ళని కొద్దిగా ఆడిపోసుకోవటం అనేది ఉంటుంది. కానీ ప్రతి దాంట్లోనూ ఉంది. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక దోపిడీ అనేది ఇవాళ రోజుల్లో లేకుండా ఉండదు. ఇది ఇక్కడ వాస్తు వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది. కొంతమంది వాస్తు పండితులు ఇంచుమించు మళ్ళీ ఇల్లు పడగొట్టాల్సిన రెమెడీస్ చెప్పడం అనేది కూడా ఉంటుంది. అవును. సో దాని బదులు ఇంకా మళ్ళీ కొత్తగా ఇల్లే కట్టేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. అది కానీ పాపం చాలా కష్టం కదా. కష్టమే. తర్వాత రెండోది ఏంటంటే కొన్ని ఇళ్ళు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ ఈ కమోడ్స్ బిగించడంలో కానీ, తర్వాత కిచెన్ కొద్దిగా పాడు చేయటం కానీ, అలా చిన్న కొన్ని దోషాలు లోపాలు ఉంటాయి. ఉంటాయి. సో మనం సాధారణంగా టాయిలెట్స్ అనేవి ఎలా ఉంటాయి, మనము పడమరలో కూర్చుని తూర్పునైనా చూడాలి, ఓకే. లేదా దక్షిణంలో కూర్చుని ఉత్తరాయణ ఉత్తరాన్నైనా చూడాలి. ఉత్తరాయణ చూడొచ్చా సార్? అంతేగా, ఉత్తరంలో కూర్చోకూడదు, ఉత్తరంలో కూర్చోకూడదు, చూసినా పర్లేదు, చూడాలి. చూడాలి. అలా ఉంటేనే కరెక్ట్ ఉన్నట్టు ఆ టాయిలెట్స్. తర్వాత రెండోది ఏంటంటే ఇల్లంతా అద్భుతంగా కడతాడు, కొంతమంది దాన్ని తీసుకొచ్చి తూర్పు ఈశాన్యంలో పెడతారు టాయిలెట్స్. అలా కూడా కొన్ని చూశాను అయ్యో బాబోయ్ కదా. సో అలా తప్పులు ఉంటాయి. కానీ మరి చక్కటి ఇల్లు ఎలా చూసినా బయట లుక్ కానీ ఇది కానీ వాళ్ళు లుక్ ఎవరికి కావాలి సార్ కదా. అవును, అందుకే నేను చెప్తున్నా. ఇప్పుడు అలాంటి నేననేది ఏంటంటే, సరే మనకి ఓపిక ఉండి దాన్ని సరి చేయించుకున్నప్పుడు సరి చేసుకుంటాం, ఓకే, పర్వాలా. కానీ నేననేది ఏంటంటే, మరి ఆ ఇంట్లో ఉన్నంత కాలమైనా సరే కొంతవరకు దాని యొక్క చెడు ప్రభావం పూర్తిగా 100కి 100% తీయలేకపోయినా కనీసం 70% తీసాం అనుకోండి, 70% ఖచ్చితంగా కొంతమరికి ఉపయోగంగానే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా. ఇలాంటి వాస్తు బాధలు పడే వాళ్ళు నేను అనేక మందం చూసి ఉన్నాం మనం. సో అది కనుక వాటికి ఏదైనా సరే రెమెడీ ఉంటుందా అంటే ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకంటే రెమెడీస్ లేకుండా ఉంటే కనుక ఈ శాస్త్రాలు ఏవైనా సరే అనవసరం, నిష్ప్రయోజనం. వాటి వల్ల ఊరికే మనం చర్చించుకున్నాయి తప్ప తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? ఇప్పుడు నాకు షుగర్ ఉందని చెప్పినప్పుడు దానికి మందు లేకపోతే నాకు వచ్చే ఇంకో ఉపయోగం ఉంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. అయ్యో మందు కూడా లేదు, మందు కూడా లేదు. ఇబ్బంది ఉంది. సో అందుకని ప్రతిదానికి సమస్య ఉన్న చోట పరిష్కారం అనేది కనబడాలి, కనిపెట్టగలగాలి. సో మనం ఒకానొక సమయంలో క్యాన్సర్కి అప్పటికి అంత ఆన్సర్ లేదు, ఇప్పుడు ఆన్సర్ వస్తుంది కదా. అవును, క్యూర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు సర్వేయర్స్ అంటారు. కరెక్ట్. సో అందుకని సమస్య అనేది వెతుక్కుంటూ పోతే ఆ సమస్యకి పరిష్కారం కూడా వెతుక్కుంటూ పోతే లభిస్తుంది. అలా దీనికి ఏంటంటే అద్భుతమైనది ఏంటంటే ఎలిక్స్ అని, అది మనకి 5-6 రకాలైన మెటీరియల్లో లభిస్తుంది. సో అది HELIX. సో కొంతమంది హెలిక్స్ అంటారు, కొంతమంది హెలిక్స్ అంటారు. సో ఏదైనప్పటికీ కూడా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా HELIX. సో ఇవి మనకి రాగిలో దొరుకుతాయి, ఇత్తడిలో దొరుకుతాయి, బంగారంలో దొరుకుతాయి, వెండిలో దొరుకుతాయి, జింక్లో కూడా దొరుకుతాయి. సో వీటిలో ఏదైనప్పటికీ కూడా కాపర్, ఇత్తడి ఇంకా కొద్దిగా బెస్ట్.
సో ఈ రెండిట్లో మరీ బంగారానికి వాటికి వెళ్ళక్కల వెళ్ళలేం కూడా సార్. ఇవాళ రోజుల్లో. వెండికి కూడా వెళ్ళలేం సార్. అవును. దానివల్ల మళ్ళీ ఇల్లే కట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఖచ్చితంగా ఇత్తడి కానీ రాగిలో కానీ మనకి దొరుకుతాయి. త్రికోణాల్లాగా ఉన్నాయి. ఇంచుమించు ఇలా చుట్టలుగా ఉంటాయి. త్రికోణం అనేది ఏంటంటే ఇలా ఉంటుంది. Exact. ఇదేమో కొద్దిగా చుట్టులాగా ఉంటుంది. ఓకే, ఒక ఒక స్పైరల్ షేప్ అయితే అలా ఉంటది కానీ బట్ అదే మీరు చెప్పిన షేప్‌లో ఎక్కువ అలానే ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఎన్ని ఉండాలి సార్ అవి? అంటే 3 ఉంటే ఇంకా ఎక్కువ మంచిది. 3 ఉంటాయి. సో ఓకే. బట్ స్తోమత లేని వాళ్ళంటే కనీసం ఒకటి పెట్టుకున్నా కొంతవరకు బెనిఫిట్ కానీ బట్ 3 దొరికితే 3 మంచిది. అంటే 3 ఎందుకు ఉండాలి అంటే గనక ఇది 3 డైరెక్షన్స్‌లో పెట్టాలి. ఓకే, ఓకే, ఓకే. సో మనం ఒకటే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా సరే ఇంట్లో తూర్పు ఆగ్నేయంలో పెట్టాలి. తూర్పాగ్నేయం. ఓకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో పెట్టాలి. ఉత్తర ఈశాన్యం. తర్వాత మూడోది వచ్చేప్పటికి పడమర వాయువ్యంలో పెట్టాలి. ఓకే. అర్థమైంది కదా? అన్ని అర్థమైంది. కార్నర్లే. తూర్పు ఆగ్నేయం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం 3 చోట్ల పెట్టాలి. అప్పుడు ఈ ఇంట్లో మీకు ఎలాంటి వాస్తు దోషాలు చిన్న చిన్న ఇందాక మనం చెప్పుకున్నట్టు పోతాయా? ఏవి ఉన్నా కూడా దాని నుంచి చాలా మటుకు మీకు రక్షణ. అదేంటి సార్, అది గోడకు పెట్టేయచ్చా లేకపోతే ఏంటి, ఏదైనా ప్లేట్లో పెట్టి పెట్టాలా? ఒక ఎట్లా? ప్లేట్లో పెట్టుకున్నా పెట్టేయచ్చు. సో అది ఆ రకంగా చేయటం అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో మొత్తం ఏదో చిన్న దోషంకి మొత్తం అంతా పాడు చేసుకొని అవసరం. బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ మనం ఒకటే పెట్టుకుందాం అనుకుంటే మటుకు ఫస్ట్ బెస్ట్ తూర్పు ఆగ్నేయం. తర్వాత ఇదే రెమెడీ కొంతమంది వ్యాపారాలు సరిగ్గా సాగవు. వాళ్ళు కష్టపడే దాంట్లో కానీ నిజాయితీగా నడిపే విధానంలో కానీ ఎక్కడ తేడా ఉండదు. మార్కెట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పాపం వాళ్ళన్నీ కూడా చేయటం అనేది ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్‌లో లోపం లేకపోయినప్పటికీ కూడా తగిన అభివృద్ధి రాకపోవటం అనేది ఉంటుంది. సో అలా బాధపడుతున్న వ్యాపారాల వాళ్ళకి కూడా వారి యొక్క వ్యాపార స్థలంలో బట్ ఏదైతే ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఏదైనా టేబుల్ ఉంటే ఖచ్చితంగా ఆ టేబుల్ మీద పెట్టాలి. టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఓకే. అలా పెట్టినా కూడా ఖచ్చితంగా నెమ్మదిగా వాళ్ళ అభివృద్ధి పెరగటం అనేది జరుగుతుంది. ఏ రోజు పెట్టుకోమంటారు సార్? అంటే దీనికి ఎప్పుడైనా సరే ఆదివారం కానీ బుధవారం కానీ గురువారం కానీ మంచిది. ఆది బుధ గురు. సో ఈ 3 రోజుల్లో ఏ రోజైనా కూడా మంచిదే. అయితే ఇత్తడిదైతే కనుక బుధవారం మరింత శ్రేష్టం. ఓకే. ఎక్కడ దొరుకుతాయి సార్? ఇవంటే మీకు ఏదైనా సరే ఆన్లైన్ ఆన్లైన్ సామాన్లు దొరుకుతాయి సార్? అన్నిట్లో దొరుకుతాయి. తర్వాత పూజా సామాన్లు పెద్ద షాపుల్లో అయితే దొరుకుతాయి. సో పెద్ద షాపులు ఉంటాయి మనకి పూజా సామాన్లు ఇట్లా అన్నీ. సెట్ లాగే 3 సెట్లు అమ్ముతారా? అమ్ముతారు మనకి. అంటే విడివిడిగా కూడా కావాలంటే అమ్ముతారు. ఇప్పుడు యావరేజ్‌గా ఒక 500 ఒకటైతే. సో ఇంచుమించుగా 1500 దాకా పడొచ్చు. 3 కావాలనుకుంటే. ఇత్తడి సో ఒక 100 అటు ఇటుగా ఉండొచ్చు కానీ యావరేజ్‌గా అదే రేట్ ఉంటుంది. 500 అంటే 600 ఉందేమో. అంతకంటే ఉండదు. ఉండదు. ఖచ్చితంగా పెట్టుకో. దీనికి సైజ్ ఏమన్నా, అంటే ఇంతే సైజ్ పెట్టుకోవాలనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. సో బాగా పెద్దవి అంటే మళ్ళీ రేట్ పెరుగుతాయి. అది కామన్ అనుకోండి. సో మీది ఏదైనా సరే పెద్ద భారీ కర్మాగారం కానీ అలాంటిది ఇండస్ట్రీ అలాంటి వాటికైతే ఇంకొద్దిగా పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్ అంతే తప్ప జనరల్‌గా మన ఇంటి వరకు వ్యక్తిగతంగా అయితే అంత మరీ అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా ఆ షేప్ ఉన్నవి చాలు. ఈ సైజ్ ఉంటే సరిపోతుందా? అంతకంటే అంత ఉండదు. అంత సైజ్ ఉంటే సరిపోతుంది. చాలు. అంతకంటే అవసరం ఉండదు. సో అవి మాక్సిమం 500-600లో దొరుకుతాయి ఒక్కొక్కటి అయితే. తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అద్భుతం. అలా చేసుకొని ఖచ్చితంగా వాస్తు వాస్తులో దోషం. చాలా వరకు మీకు రెమెడీ దొరుకుతుంది. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇట్లా తరుణోపాయాలు అంటారు వీటిల్ని. రైట్. ఖచ్చితంగా వీటిల్ని యుటిలైజ్ చేసుకొని అద్దిళ్ళల్లో అద్దె ఇల్లు మారలేము. ఎందుకంటే మారాలి అంటే చాలా ఉంటాయి కదా లాజిస్టిక్స్ ఇప్పుడు కదా. అన్ని సౌకర్యాలు బాగున్నట్టుంటే ఒక్క దానికోసం ఆ వంటిల్లు కోసమో ఇంకో మారిపోవాలి. దానికోసమో వదిలేయాలంటే బాధ బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది. లేకపోతే పిల్లల స్కూళ్ళు ఇక్కడ వాళ్ళ ఉన్నాయండి, స్కూల్ అక్కడ ఉండి అన్ని వెళ్ళలేము. కన్వీనియన్స్ ఉండి పోగొట్టుకోవటం అనేది ఉంటుంది. ఇష్టపడరు. లేకపోతే ఆఫీసులకు దగ్గరగా ఉన్నాయి. వీటిలన్నిటిని చెక్ పెట్టాలి అంటే ఇటువంటి చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్‌ని చక్కగా చేసుకుని ఒక ఆనందకరమైన జీవితాన్ని మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు సార్. కూడా అది. నమస్తే సార్.